పిల్లలకి మూకీ సినిమా చూపిస్తారంట. మరి మనకు అర్థమవుతుందా లేదా తెలుసుకోవాలంటే పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ కార్తిక్ అండ్ దుర్గారావు. ఆకాశంలో తిరుగుతుంది కాకి, ఇప్పుడు మేము చేసేది మూకీ. 1940లో అంటే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యడానికి ముందు, ఇప్పుడు సినిమాలో మనం డైలాగ్ చూస్తున్నాం, దానికంటే ముందు నాటకాల దగ్గర నుంచి తర్వాత మూకీకి వచ్చింది. ఆ మూకీ సినిమాలో డైలాగ్స్ ఉండవు. సో మేమిద్దరం డైలాగ్స్ తో చేసినా మీకు అర్థం కాదు కాబట్టి డైలాగ్ లేకుండా చేస్తున్నాం, ఏం ప్రాబ్లం లేదు. సో మీకు అనుకూలంగా ఉండడానికి వాయిస్ ఓవర్ కూడా వస్తుంది, అది మీరు ఇన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీ ఇద్దరం లవర్స్ పాత సినిమాల్లో ఎలా ఉంటుంది. నేను రవి, శ్రీముఖి, అప్పటి హీరో హీరోయిన్. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి. ఈమె పేరు శ్రీముఖి. ఈ పెద్ద ఊర్లో గొప్పింట్లో పుట్టిన ఒక గొప్ప అమ్మాయి. సంస్కారానికి స్నానం చేయించి పద్ధతికి పట్టు చీర కడితే ఒక అమ్మాయి ఎలా ఉంటుందో ఈ అమ్మాయి అస్సలు అలా ఉండదు. ఈమెకి వీధిలోకి వచ్చి ముగ్గులేయడం అంటే చాలా ఇష్టం. ముగ్గు వేస్తూ ఒక చొక్కేసింది, రెండో చొక్కేసింది, మూడో చొక్కేసింది. ఆ ముగ్గు వేస్తూ ఎవరిని ముగ్గులో దించాలని రోజు ఆలోచిస్తూ ఉండేది. దాంట్లో గొప్ప పెట్టి మధ్యలో కూర్చో. ఇంతలో ఆ ముగ్గుని చూడడానికి ఒక ముగ్గులాంటి మనిషి వచ్చాడు. ఈయన పేరే రవి. ఈ గొప్ప ఇంట్లో పుట్టిన ఒక నిరుపేద అబ్బాయి. ఈయనకి వీధిలో ఎవరు ముగ్గులేస్తారా చూద్దామా అని ఎప్పుడు తహతహలాడుతూ ఉంటుంది. కాకిలు గాలిలో తిరిగినట్టు ఈయన వీధిలో ముగ్గుల కోసం తిరుగుతూ ఉంటాడు. అలా ఈయనకి ముగ్గేస్తున్న శ్రీముఖి ఒకరోజు ఎదురయ్యింది. చూస్తున్నాడు. శ్రీముఖి మాత్రం ముగ్గునే చూస్తుంది. ఆ ముగ్గేస్తుందో తెలీదు, పౌడర్ వేస్తుందో తెలీదు. రవికి ఏం అర్థం కాలేదు. మళ్ళీ దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి ఇలాంటివి చూడడం బాగా అలవాటే. కానీ శ్రీముఖి మాత్రం తన ముగ్గు మీదే చూస్తుంది. కానీ రవి మాత్రం శ్రీముఖిని చూస్తున్నాడు. శ్రీముఖి ముగ్గుని చూస్తుంది, రవి శ్రీముఖిని చూస్తున్నాడు. కానీ శ్రీముఖి మాత్రం ముగ్గునే చూస్తుంది. శ్రీముఖి చూడు. చూపులు కలిసాయి, కళ్ళు కలిసాయి, వీపులు కలిసాయి, మొక్కలు కలిసాయి, ముక్కు కలిసాయి. వెంటనే రవి తన అదరమైన పెదవులతో ఒక చిరునవ్వుని విసిరాడు. ఇప్పుడు రవి తన చిరునవ్వుని పెదాలపై చూపించి ఇప్పుడు చేతులతో తన మీదకి విసిరాడు. కొంచెం బ్రష్ చేసుకోవచ్చు కదా అన్నది శ్రీముఖి. ఆ పైట సర్దుకొని ఆ చిరునవ్వుని పైటలో మనసులో దాచుకుంది. వెంటనే తను కూడా సిగ్గుపడి తన చిరునవ్వుని రవి పైకి విసిరింది. పాపకి సిగ్గు మొగలేస్తుంది. అది విసిరిన రవి గుండెల్లో ఏదో అలజడి మొదలైంది. కానీ అలజడి గుండెల్లో కాదు, పొట్టలో. అప్పుడు తెలిసింది ఆయనకు పొట్టలో తేడా కొడుతుందని. వెంటనే చెంపు పట్టుకొని చెరువుకు బయలుదేరాడు. చెరువుకు వెళ్తున్నాడు, ఇంకా చెరువు రాలేదు. వెళ్తున్నాడు, చెరువు రాలేదు. ఇప్పుడు ఫ్యాన్ తిప్పాడు. మొత్తం అయిపోయింది. చుట్టూ చూశాడు, నీళ్ళు ఎక్కడా కనబడలేదు. ఇంకా చెట్టే దిక్కని ఆకులు తెంపుకున్నాడు. ఇంకా మొత్తం అయిపోయాక రవి మెల్లగా వచ్చాడు. ప్యాంట్ వేసుకుంటాను చెప్పు. ప్యాంట్ వేసుకోవడం అలవాట్లేదు రవికి. ఇప్పుడు శ్రీముఖి రవిని చూసింది. ఎలా ఉంది రవి? ఎలా ఉంది? అలాగే ఉంది అన్నాడు రవి. అది చూసి శ్రీముఖి దగ్గరగా వెళ్ళి తన చెయ్యి పట్టుకొని, నా పాత ప్రేమికుడు హరి నీకు తెలుసా అని అడిగింది. నా పాత ప్రేమికుడు హరి నీకన్నా అందంగా ఉంటాడు, వాడు నీకన్నా స్మార్ట్ గా ఉంటాడు, తనంటే నాకు ప్రాణం. నన్ను వదిలేసి చెరువుకి వెళ్ళిపోతావు అని హట్ అయ్యి శ్రీముఖి బొంగులో మూతి పెట్టుకుంది. అప్పుడు రవి ఆశ్చర్యపోయి, అది బొంగులో మూతి కాదమ్మా, బొంగమూతి అన్నాడు. వెంటనే శ్రీముఖి బిందె నెత్తి మీద పెట్టుకుని చెరువు వైపు వెళ్ళసాగింది.
ఆమె నడువు చూస్తుంటే కడవ చూస్తుంటే రవికి ఏదో తెలియని ఆలోచన. ఒక సాంగ్ వేసుకోవాలి. కడవెత్తి పోతుంది కన్నె పిల్ల, నీ నడుము చూస్తుంటే జారిందే నా. చాలు. వెంటనే శ్రీముఖి ఆ బిందె తీసుకుని చెరువులో నీరుని తోడుకుంటుంది. అదే అదునుగా చూసుకున్న రవి ఒక పేపర్ మీద తన ప్రేమలేఖను రాసి ఆ ప్రేమలేఖని పడవగా మార్చి నీటిలో వేశాడు. ఆ పడవ తన వైపుగా వెళ్ళింది. శ్రీముఖి ఆ పడవను చూసి చేతితో తీసుకుంది. ఏంటి పడవ అని చెప్పి కాగితాన్ని ఇప్పి చూసింది. చూసి ఒక నవ్వును పక్కున ఒక నవ్వు నవ్వింది. మళ్ళీ చూసింది, మళ్ళీ పక్కున నవ్వింది. ఆ పక్కున నవ్వు రవి చూసి పంది నవ్వినట్టు అనుకున్నాడు. ఈ లెటర్ నా పాత ప్రేమికుడు హరి రాసిన లెటర్ లాగే ఉందని ఆ లెటర్ని తీసుకొని చుప్పుకు అని ముద్దులు పెట్టసాగింది. అలా వెళ్తున్నప్పుడు దారిలో ఒక ముళ్ళుని చూశాడు రవి. ఆ ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటుందో అని రవి వెంటనే ఆ ముళ్ళు వైపు అమాంతం వెళ్ళి ముళ్ళు వైపు పడ్డాడు. అక్కడ ముళ్ళుందని తెలిసి కూడా శ్రీముఖి కావాలని తొక్కుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు ఆప్యాయంగా రవిని లేపి, ఏమైంది రవి, ఎందుకు అక్కడ పడ్డావు అని అడిగింది. అప్పుడు రవి, అక్కడ ముళ్ళుంది చూసుకోలేదా అని అడిగింది. అప్పుడు శ్రీముఖి, ఒరే ముళ్ళుంటే పక్క తీయొచ్చు కదరా, పందిలాగా నువ్వు ఎందుకు పడ్డావరా అని అడిగింది. అయ్యో, నువ్వు చూసినప్పుడు చూపులు గుచ్చుకున్నప్పుడు లేని బాధ ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే లేదే శ్రీముఖి అని సన్ని. ఈ ప్రేమను తట్టుకోలేక శ్రీముఖి బిందె తట్టుకొని ఇంటికి అలా వెళ్ళిపోసాగి. ఇంకా రవికి ఏం చేయాలో అర్థం కాలేదు. తన ప్రేమను ఎలాగైనా వ్యక్తపరచాలనుకున్నాడు. అంటే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి శ్రీముఖిని ఎలాగైనా పడగొట్టాలని డిసైడ్ అయిపోయాడు. శ్రీముఖి కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరు కదా, నేను కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ప్రేమలో దింపాలనుకుంది. ఇద్దరు ఇంటి గోడ దూకుదామండి అనుకున్నారు. రవికి గోడలు దూకడం అలవాటు కాబట్టి ఈజీగా దూకేశాడు. పాపం శ్రీముఖి ఎట్లా కష్టంగా గోడ దూకింది. ఇప్పుడు రవి ఇంట్లో శ్రీముఖి, శ్రీముఖి ఇంట్లో రవి. రవి ఎక్కడున్నాడని శ్రీముఖి ఆత్రంగా రూమ్లన్నీ ఎతకసాగింది. ఇంటికి వెళ్ళిపోదామని ఇద్దరు డిసైడ్ అయిపోయారు. ఇద్దరు మళ్ళీ గోడ దూకుదామని ఇద్దరు వచ్చారు. గోడ దగ్గరికి వస్తున్నారు. సడన్ గా ఇద్దరిని ఒకరికొకరు చూసుకున్నారు. రవిని చూడగానే శ్రీముఖి కాలు జారింది. మావటివాడు ఏనుగును పట్టుకున్న విపరీతమైన ఆనందం రవిలో కలిగింది. రవిలో వేణువలు మోగిన శబ్దం, శ్రీముఖి కళ్ళలో 1,00,000 జాంగ్రీలు తిన్న ఆనందం, బోరున గాలి, వాన, చిమ్మ చీకటి, ఉరుమే ఉరుములు. హైదరాబాద్ లో వరద, సికింద్రాబాద్ లో బురద, వీళ్ళిద్దరికి మొదలైంది దురద. ఆకులు ఊగాయి, పక్కన చెట్లు కదిలాయి. ఆ బురదలో మళ్ళీ కాలు జారింది శ్రీముఖి. మళ్ళీ పట్టుకోవాలని చూశాడు రవి. అలా ప్రేమ మైకంలో ఉండగా వీళ్ళిద్దరిని శ్రీముఖి వాళ్ళ నాన్న చూశాడు. వాళ్ళ మామ బాహుబలికి తక్కువ, బరికి ఎక్కువ ఉంటాడు. కోపంతో రగిలిపోతున్నాడు. కళ్ళు ఎర్ర చేశాడు. ఎంత ధైర్యంరా అని రవి చొక్కాని పట్టుకొని కిందకి పడేసి పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి ఇంకా రవికి ఓపిక లేక లేచి, నా ప్రేమ కోసం కొట్టడమే కాదు మామగారు, నేనేదైనా చేస్తా, నా కోసం ఏదైనా పరీక్ష పెట్టండి అని అడిగాడు.
తన ప్రియుడి కోసం గుండెలు పగిలేలా రోధించింది. తన ప్రేమ మరణించిందని తన ప్రియుడితో పాటు తన కూడా ప్రాణాలు వదిలేసింది. ఈ జన్మలో ఇద్దరు ప్రేమలు కలుసుకుపోయినా మరొక జన్మలో ఇంకొక ప్రేమికుడు, ఇంకో హరి, ఇంకో రవి ఉండొచ్చేమో. చూద్దాం. ఇంకో రవి ఇంకో హరి.